ఇప్పుడు మొత్తం వివాదమే ఉన్నది ఇలా. ఆలే 42,000 కోట్లున్నారు, ఆలే 7,000 కోట్లు ఇచ్చారు. పనికి వాళ్ళ కండిషన్ అన్ని పెట్టిండ్రు. ఆ కండిషన్ అన్ని మేనిఫెస్టోని పెట్టాలి కదా, ముందే పెట్టాలి కదా. బడ్జెట్లో వేసి 30% రైతులకు అందుతుంది, 70% అందుతలేదు రాష్ట్రంలో. మన జిల్లాలో అయితే 30%కే అందింది. మన జిల్లాలో బలమైన రైతాంగం, బ్రహ్మాండమైన పంటలు, ఫర్టైల్ ల్యాండ్స్. మన జిల్లా తర్వాత ఎక్కడైనా అగ్రికల్చర్. ఇక్కడ రైతులతో పెట్టుకుంటే భజంత్రి చేస్తారు. ఏమేమి ఛానళ్ళన్నీ బీఆర్ఎస్ బీజేపీ విలీనం, బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని చూపిస్తుంది. ఎవరన్నా చెప్పిర్రా? ఇదిగోండి, ఇవాళ రేపు రాజకీయాలల్లా ఈడ గెలుస్తుండు అటు దుంకుతున్నాడు, ఆడ గెలుస్తుండు ఇటు దుంకుతున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్, కవిత, ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు. క్వశ్చనే లేదు. ఇక వేరే వాళ్ళు ఎటు దుంకుతారో ఎటు పోతారో అవన్నీ నడుస్తూనే. ఆల్రెడీ కాంగ్రెస్ విలీనం అయ్యారు కదా, కాలేదు ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ నిలవాడే కాంగ్రెస్ టికెట్ మీద. మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనం అంటారు ఏంది? మీ ఛానళ్ళు మీరేనా విలీనమైనరా? అక్కడ ఎమ్మెల్యే పోయిండ్రు, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండ్రు. అంతకుముందు కాంగ్రెస్ వాడు పోయిండు, బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యిండు. మా దగ్గర బండి సంజయ్ చెప్పాయి, మా దగ్గర వాడని జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని. ఈ ముగ్గురు, ఈ ట్రిపుల్ కే అవుతున్నదో కేసీఆర్, కేటీఆర్, కవిత, సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర రానియరు. ఏం తెచ్చోదు ఇంకో హెచ్చా. వీళ్ళు ముగ్గురు మాత్రం సచ్చినా బీజేపీకి దగ్గర రానియం. ఇక వేరే ఎటు పోతేది. ఇప్పుడు పోతే నీ ప్రెస్ మీట్ కాగానే నాందేడే పోయేది. పార్టీ అక్కడ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. 9 అసెంబ్లీలో ఇన్ఛార్జ్ నాందేడ్ జిల్లా మొత్తం. మనం వీలైనంత మనం చేసి పార్టీ బలోపేతానికి చేసి అక్కడ మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు పనిచేసుడు. అందరం కార్యకర్తలమే బీజేపీలో. ఎలక్షన్లు గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి. సింపుల్. ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళనే స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. ఇది వేరే అవసరమే లేదు, అదొకటే.